You are watching SV News Channel. నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రేపు జరుగు పోలియో కార్యక్రమానికి సర్వం సిద్ధమైనట్టు ఆరోగ్య శాఖ అధికారి ఈ విధంగా తెలిపారు. పోలియో కార్యక్రమం భారతదేశంలో పోలియో వ్యాధిని నిర్మూలించడం జరిగినది. 2011 మార్చిలో ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశంలో పోలియో నిర్మూలించబడినదని సర్టిఫికేట్ చేయడం జరిగింది. అయినా కూడా మన పక్క దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాను ఇంకా మిగతా కొన్ని కంట్రీస్లో పోలియో కేసెస్ చాలా రికార్డ్ అవుతున్నాయి. వాళ్ళ ద్వారా మన దేశాల్లోకి మరీ తిరిగి వచ్చేదానికి వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇంకా కూడా మన దేశంలో ఈ పోలియో నివారణ కార్యక్రమాలను పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అట్లా మనకు ఇంకా 3-4 సంవత్సరాలు చేయాలి. దాని దృష్ట్యా ఈరోజు రేపటి రోజు 18, 19, 20 తేదీ అట్లాగే ఫిబ్రవరి 22, 23, 24 తేదీ 2 సార్లు కూడా పోలియో నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆ భాగంలోనే ఈరోజు వ్యాక్సినేటర్స్ అంటే అంగన్వాడీ వర్కర్స్కు, వాలంటీర్స్కు వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈరోజు కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ర్యాలీలో కూడా అందరూ స్కూల్ పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా పాల్గొని ప్రజలకు అవగాహన ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రతి వీధిలో కూడా 103 టీములు బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. బూతులు వేయించాలని కోరుతున్నాము. సార్ బస్ స్టేషన్, రైల్వే స్టేషన్లో కూడా రైల్వే బస్ స్టేషన్స్ ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్, తర్వాత ఇటు ఎమ్మనూరు బస్ స్టాండ్ వైపును, రైల్వే స్టేషన్లో కానీ దాదాపు ఓల్డ్ బస్ స్టాండ్లో కానీ మనం 5 టీములు పెట్టడం జరిగింది. ఈ 5 టీములు కూడా ఆ బస్సు వచ్చిన బస్సును ఆపేసి ఆ టీంలో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా మనకు ఇమీడియట్గా వ్యాక్సినేషన్ జరుగుతుంది. అంటే రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైలు ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళకు, అట్లాగే రైల్లో మున్సిపల్ పంప్ హౌస్ వద్ద వృధా అవుతున్న త్రాగునీరు పట్టించుకొని సంబంధిత అధికారులు. ఆ దృశ్యాలు ఇప్పుడు మీకోసం. రేపు జరుగు స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై విఆర్ఓలకు సూచనలు ఇచ్చిన డిప్యూటీ తహసీల్దార్. కలిసి మన అట్లా స్పెషల్ అది
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.